మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమ్ముడు ఇంటికెళ్ళాడు. ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది, అది రాత్రి ఏం జరిగిందన్న మీరు ఫస్ట్ మొదటికి వెళ్ళారు, ఎవరు తలుపు తీశారు? అయితే నిన్న ఏమైందంటే అక్క పొద్దుగాల ఫోన్ చేసి నేనే షాప్ తీస్తానంటే ధైర్యం వచ్చింది కదా ఇన్ని రోజులకు షాప్ తెరవనియనని నేను క్యాజువల్గా వచ్చిన. అయితే ఆఫ్టర్నూన్ బంద్ చేసే టైంకి నాయన బంద్ చేపిస్తాడు. బంద్ చేసే టైంలో పోతే బంద్ చేసి ఉందిరా అని వచ్చి చెప్పినాడు. అయితే మా అత్తమ్మ వారు వచ్చి ఉన్నారు. మీరు ఏమంటారు, చనిపోయిన చాలా రోజులు అయింది కదా పలకరించిపోదామని నేను మా అత్తమ్మ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎప్పుడైనా రావాల్సిన దానికంటే ఒక అర్ధగంట ముందే వచ్చినాం. పోయేసరికి తలుపులు పెట్టున్నా ఎంత కొట్టినా తీసుకోలేరు, 2 దిక్కుల తలుపులు కొట్టి చేతులు గుంజుతున్నాయి. ఆ పక్కన కిటికీ ఫోన్లు బావ నెంబర్ అక్క నెంబర్ ఇద్దరికి ఫోన్లు కొడుతూనే ఉన్నాం, ఎంతకు ఎత్తుతలేరు. ఎత్తకుంటే ఆ గట్టిగా ఏమంటారు దాంట్లోకి వెళ్ళి పిలిచి కిటికీలో జాలి చినిగిపోయేది, దాంట్లోకి వెళ్ళి పిలిచిన అక్క మిట్టు అక్క మిట్టు 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 మామ మామ అంటే ఇట్లా ఆయాసపడ్డట్టు మామా అని అన్నాడు. డౌట్ వచ్చి ఇంకా తలుపులు కొడుతున్నా కానీ తలుపు ఇరగలేదు. ఇంకా వాడే కక్కుకుట్ట మొత్తం కక్కున్నాడు. వాడు వచ్చి డోర్ తీసినాడు. పోయి చూసేసరికి ఆ పాప ఆల్రెడీ చనిపోయినది. అక్క కొంచెం ఊపిరితోటి ఉన్నది. ఇంకా ఈ సెకండ్ ఇంకా మా అత్తమ్మ వీళ్ళు ఎట్లయినా వస్తారు కానీ అని అంటే ఇంకా వాళ్ళని బండి మీద తీసుకొని వచ్చి ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించింది. మళ్ళీ అక్కను కూడా అంబులెన్స్లో తీసుకొని వచ్చింది. అక్కడ పరిస్థితి ఏం గమనించారు? అంటే కేక్ లో కలుపుకున్నారా, బిర్యానీ తిన్నారా? అది నాకు కనిపించలేదు కానీ జస్ట్ మొత్తం కక్కున్నారు, ఏదో వేసుకుంటారు అన్నారు. కాకపోతే ఒక 2 days బ్యాక్ అయితే మీ అమ్మను నాయనని ఇంటికి పంపి నేను 2 రోజులు నిమ్మలంగా ఉంటా ఇటువంటి మాటలు అన్నది కానీ ఈ డిసిషన్ తీసుకుంటానని మాత్రం అనుకోలేదు. అంటే ఇలాంటి ఫోన్లో ఏమైనా చేసిందా, మీకు దూరంగా ఉంటున్నా అలా నేను మాటలు ఏం లేదు. మళ్ళీ నాకే ఫోన్ చేసి నేనే తెరుస్తా షాప్ అని అంటే నాకు ధైర్యం పెరిగింది. అరే ఇన్ని రోజులు 30 రోజులు ఊపుకున్నది, ఒక్కరోజు చెప్పిందంటే ధైర్యంగా ఉందని అనుకో. కాకపోతే ఇంత డిసిషన్ తీసుకుంటామని మాత్రం అనుకోలేదు. ఆమెకి ఏమైనా బాగీలు ఉన్నా ఏమున్నా మేమే చూసుకుంటామని కూడా చెప్పిన, అంత ధైర్యం కూడా ఇచ్చింది.